సో ఇది ఆర్ఆర్బీ అసిస్టెంట్ది ప్రిలిమ్స్ 1 2024ది 76 వచ్చాయి. ఈరోజు ఈ మాక్ అటెంప్ట్ చేశాను. రీజనింగ్ నాకు 7 మినిట్స్ ఇంకా మిగిలింది. ఒకసారి చెక్ చేసేసుకున్నా. ఇంకా అప్పటికి 5 మినిట్స్ ఉంది. వెంటనే సెక్షన్ స్కిప్ చేసి క్వాంట్కి వెళ్ళిపోయాను. 4 మిగిలాయి క్వాంట్లో. 100% యాక్యురసీ అన్నమాట. మనం ఎప్పుడైనా యాక్యురసీ మెయింటైన్ చేసుకోవడానికే చూడాలి. ఈవెన్ దో అటెంప్ట్స్ తక్కువ ఉన్నా పర్లేదు, పర్సెంటైల్ బాగుంటుంది యాక్యురసీ మెయింటైన్ చేసుకుంటే. కనీసం కరెక్ట్ అయినవన్నా రాంగ్ పోకుండా ఉంటుంది అన్నమాట. సో ఇంకా మాక్ రాసేసి జస్ట్ ఒక 4-5 మినిట్స్ పట్టింది అనలైజ్ చేయడానికి. 2-3 మినిట్స్ అంతే ఆ 4 క్వశ్చన్స్ చేసేయడానికి. ఇంకా అక్కడే చేసేసా, మళ్ళీ పెండింగ్ పడిపోతుంది ఊరికే అని. అండ్ ఇది రీజనింగ్ క్లాస్ వింటున్నాను అనమాట. ఇన్ఈక్వాలిటీవి డెప్త్గా మెయిన్స్ వరకు అర్థం అవ్వడానికి. అండ్ దెన్ క్వాంట్ రీయూజింగ్ 1 అవర్ అయిపోయింది. ఇది క్వాంట్ చేస్తున్నా. క్వాంట్ కూడా అంతే, ఒక 1 అవర్ ఆర్ 1.5 అవర్ పెట్టుకుంటాను డైలీ. రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ ఒక 1.5 అవర్ అని. ఇది ఇంకా ఆబ్వియస్లీ క్వాంట్ చేస్తున్నా ఇన్ఈక్వాలిటీస్ చేసేసాక. అండ్ ఐఎమ్ సెల్ఫ్ అబ్సెస్డ్ విత్ మై నెయిల్స్ అన్నమాట. చాలా ఇష్టం నెయిల్స్ అండ్ నెయిల్ పాలిష్. ఇంకా అక్కడ కనిపిస్తుంది వీడియోలో అని చెప్పి చూపించాను, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కూడా నచ్చొచ్చు అని. అండ్ దెన్ ఇంకా క్వాంట్ చేశాక ఇంగ్లీష్ చేసి ఉండాల్సింది, బట్ లంచ్ తినేసి కరెంట్ అఫైర్స్ చేశాను 2 to 3 పర్చం క్లాసెస్ నుంచి. అండ్ ఇది కూడా వీడియో 1 అవర్ వీడియో ఒక 40 మినిట్స్ అట్లా పట్టిందనమాట. 1.25xలో అట్లా పెట్టుకొని వినేసరికి. అండ్ దెన్ సిఏ తర్వాత కంప్యూటర్ చదివాను. కంప్యూటర్ ఆ సార్ చాలా స్లోగా మాట్లాడతాడు. సో 1.5xలో పెట్టేసుకొని 1 అవర్ క్లాస్ 40 మినిట్స్లోనే అయిపోతుంది. అది కూడా ఆల్రెడీ 23-24లో విని చదివి నేర్చుకునేటివే కాబట్టి మళ్ళీ 2025 బ్యాచ్ది అన్నమాట. సో సేమ్ అవే కాన్సెప్ట్స్. సో జస్ట్ రివిజన్ అవుతుంది. ఇంకా నేర్చుకోవాలి. నాకు మంచిగా కంప్యూటర్లో అంత పెద్ద స్కోర్ ఏం రాదు నాకు. ఈసారి బాగా చేయాలన్నమాట. అంతే. సో ఇవాళ May 13th. ఇవాళ నుంచే Day 1 ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. 75 days. ఈ 75 days ఎక్కడికంటే జూలై ఎండింగ్లో మనకి ఆర్ఆర్బీ పీఓ ఉంది కదా, July 27th అనుకుంటా. సో ఆ డేట్కి అన్నమాట. ఆ డేట్కి ఈ రోజు నుంచి 75 days ఉన్నాయి. సో అలా కౌంట్ చేసి ఇవాళ స్టార్ట్ చేశాను ఈ ఛాలెంజ్. నాకు కూడా తెలీదు ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తాను, ఐ మీన్ ఎంత ఎఫెక్టివ్గా, ఎంత అలర్ట్గా ఉండి ఎంత కన్సిస్టెంట్గా ఉంటానో. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ కన్సిస్టెంట్గా డైలీ మినిమం 6 hours, మ్యాక్సిమం 8 or 9 hours అట్లా చేయడానికి ఐ ట్రై. సో ఇవాళకి వచ్చేస్తే ఆర్ఆర్బీ క్లర్క్ మాక్ రాసేసాను. 74 76 అలా వచ్చాయి. సో రిమైనింగ్ 4-5 క్వశ్చన్స్ అనాలిసిస్ అక్కడే చేసేసా ఒక 5 to 10 minutesలో. అండ్ రీజనింగ్ నాకు 5 minutes మిగిలింది రీజనింగ్ సెక్షన్లో. అండ్ రీజనింగ్ క్లాస్ కూడా 1 hour 10 minutes అయిపోయింది. క్వాంట్ క్లాస్ వచ్చేసి 1 hour. అండ్ సిఏ 59 minutes 1 hour ఉన్న వీడియో నాకు ఆల్మోస్ట్ 1.5xలో అలా పెట్టేసుకుంటే 40 minutesలో అట్లా అయిపోయింది. కంప్యూటర్ 40 minutes అన్నమాట. ఆయన క్లాస్ 60 minutes ఉన్నా ఆయన స్లోగా చెప్తాడు కాబట్టి 1.5xలో పెట్టుకునేస్తే 40 minutes కన్నా అయిపోయింది. మధ్య మధ్యలో నాకు ఇక్కడ గ్యాప్ వచ్చినట్టుంది, అందుకు టైం డ్యూరేషన్ అక్కడ ఎక్కువ ఉన్నా ఇక్కడ నాకు ఓన్లీ 40 minutes అయ్యింది. ఎందుకంటే మధ్యలో ఎవరో ఒకరు పిలిచడం వల్ల అట్లా లేసి వెళ్ళడం అట్లా అయిపోయింది అనమాట. అండ్ ఈ టార్గెట్ అయితే ఇది ఎక్స్ట్రా రాసుకున్నాను, ఇఫ్ ఐ క్యాన్ ట్రై అన్నట్టు మాక్ది. దాన్ని పక్కన పెట్టేస్తే నాకు ఇవాళ దాంట్లో ఈ 2 మిగిలాయి, ఎడిటోరియల్ అండ్ ఇంగ్లీష్ క్లాస్. బయటికి వెళ్ళాను నేను 3 hours 3.5 hours. సో నేను రేపు దాన్ని కవర్ చేసేసుకుంటాను.